ఇప్పుడైతే చూడు మనకి బొట్లు బోనాలు పెట్టేమని ఎట్లా తయారు చేస్తారో. సో చూసుకోరు, ఇద్దరు అక్క చెల్లెలు 1 ఫ్రేమ్లు ఉన్నారు, అంటే ఇద్దరు నానమ్మలు ఒకటే ఫ్రేమ్లు ఉన్నారు. అన్న అయితే రెడీ చేసేసారు, స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయిండు, క్యూట్గా చూస్తున్నాడు, మొత్తం ఎంజాయ్ అయితే చేస్తుండు. బుక్కలక్కనే స్నానం చేపించింది, ఈ బుడబుక్కలక్కనే స్నానం చేపించింది. ఎవరు లెక్కుండు పిన్ని? నీ లెక్కున్నదా? నాని చూడు, చూసుకొని ఒక పని మనిషి కావాలి ఎట్లనైనా, అందుకైతే మంచిది. అయ్యా ఓ కామెంట్లు ఏమొచ్చినాయి తెలుసా? నువ్వు సంతూర్ నానమ్మ అంట, నువ్వు సంతూర్ నానమ్మ అంట. మన వీడియో డాడీ చూసింది, గట్టిగా చెప్పు. ఏమన్నా చెప్పు, ఏమన్నా ఏమన్నా నువ్వు ఎత్తుకోవని అడగాలి. ఏమన్నా ఎత్తుకుంటే టైం వచ్చినప్పుడు నా కామెంట్లలో ఏమంటారు అంటే, ఏమో పెట్టిరు కదా కామెంట్లలో, సీదా మీ అమ్మకి తీసుకొని చేసినట్టు సీదా మీ డాడీ చేయలు వేసేసేవారి, ఎట్లుంటది ఏంది కథ అని అంటారు. దానికి చెప్పు ఎట్లయితే చెప్పు. అకే మా ఆయన పోలికలు వచ్చినాయి అంటే మొత్తం మీద నా మన్మడు మా ఆయన లెక్కుండని ఆమె ఇండైరెక్ట్ ముఖం మీద చెప్పేస్తుంది. అయితే నీ మన్మన్నే చేసుకో పెళ్ళండి, అయితే నీ మన్మన్నే చేసుకో పెళ్ళండి. అరే పాట పాడరా, అరే పాట పాడరా. హలో గైస్, చాలా మంది అడుగుతారు సెకండ్ వీడియో ఏమన్నా జర మంచిది అని చెప్పి. సో మళ్ళీ మా ఇంటికి అయితే తీసుకొని పోయినా, అంటే నేను మార్నింగ్ ఇంట్రడక్షన్ మొక్కలు ఎప్పుడు కొడుతున్నా, వీడియోని అయితే మొత్తం తీసేసిన, మా మమ్మీతో మాట్లాడినా చేస్తే చిట్ చాట్ చేసిన. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వాడిని ఏమేమి ఎట్లా ట్రీట్ చేసి ఏంటి కదా అంతా ఏమి ముచ్చట్లేదు ఏం చేసాం అంటే నానమ్మ ప్లస్ మమ్మల్ని ముచ్చట్ల వీడియో ఇది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడం మీకే నచ్చుతుంది. చాలా థ్యాంక్ యూ లాస్ట్ వీడియోకి అంతా సపోర్ట్ చేసినందుకు. జర వీడియోకి అంతనే సపోర్ట్ చేయండి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీరు అనుకుంటుండొచ్చు పింకీ రాలేదని లాస్ట్ వీడియోలో అడిగారు కదా, లాస్ట్ వీడియోలో బి వచ్చింది. సో ఇప్పుడు బి వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైందంటే చిన్నోడిని ఎండలో తీసుకొని వచ్చినాం కాబట్టి వానికి మొత్తం అంటే అమ్మవారైందని చెప్పిన, దానివల్ల వానికి చెమటతో వానికైతే అవుతలేదు. సో మా పిన్ అయితే శనగపిండి పెట్టి మంచిగా రుద్ది సారం చెప్పిస్తుంది. వాడైతే ఫుల్ ఏడ్చిండు ఇక, అంటే శనగపిండితో మండుతా అంట కదా, అది నాకు బి తెలియదు. సో మీరు అది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయరు. కానీ మస్తు ట్రీట్ చేసింది మా పిన్ని అయితే. మా మమ్మీ అయితే మస్తు ఖుషి అయిపోయింది, మస్తు అంటే మస్తు ఆడుకుంది. చూపిస్తా చూడు, ఇప్పుడైతే స్నానం చేపిస్తుంది చూడరు మా పిన్నిని. మై సెకండ్ మదర్ ఈమె, దానికైతే నీట్గా స్నానం చేపిస్తుంది. మీకు ఎవరికైనా స్నానంకి 50 రూపాయలు కావాలంటే మీకు పిలుచుకోండి, ఫోన్ నెంబర్ కింద ఇస్తా. ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు స్నానం చేపిస్తారు, ఫోన్ నెంబర్లు అయితే కింద ఇస్తా. ఈమెకేమో మా డాడీ నెంబర్ పెడతా, ఈమెకేమో మా బాబాయ్ నెంబర్ పెడతా. కానీ ఫోన్ చేసి స్నానం కావాలా 10 రూపాయలు ఇస్తామని చెప్తే ముడ్డిల కాడికైనా అన్ని తుడిచిపోతాయి, ముడ్డిల కాడికైనా అన్ని తుడిచిపోతాయి. ఫోన్ ఫోన్ ఇప్పుడైతే చూడు మనకి బొట్లు బోనాలు పెట్టేమని ఎట్లా తయారు చేస్తారో. అంటే యాక్చువల్లీ నేను ట్రై చేసిన దీంట్లో కూడా మా డాడీకి ఇవ్వడానికి, మా డాడీకి ఒప్పియడానికి, బట్ అది కాలేదు. ఎందుకు కథ మా మమ్మీని అడిగిన. లాస్ట్ వీడియోలో చూడండి మా మమ్మీతో మాట్లాడినా నేను జరిసేపు, అది మీకైతే చూస్తేనే అర్థమవుతుంది. సో ఈమెనైతే మా మమ్మీ వాళ్ళ అంటే ఇద్దరు మధ్యలో మా చిన్న పిన్ని ఈమెనేమో పెద్ద పిన్ని, ఆమెనేమో మేము ముగ్గురు అక్క చెల్లెలు. సో చూసుకోరు, ఇద్దరు అక్క చెల్లెలు 1 ఫ్రేమ్లు ఉన్నారు, అంటే ఇద్దరు నానమ్మలు ఒకటే ఫ్రేమ్లు ఉన్నారు. అన్న అయితే రెడీ చేసేసారు. అంటే వాడిని చూసి వీళ్ళు మస్తు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే వాడు ఇప్పుడు మా ఇంటికి వచ్చాడు సెకండ్ టైం, ఇట్లానే మా డాడీ ఒప్పుకుంటే ఇంకెంత మంచిగా ఉంటుంది అని చెప్పి నేనైతే ఫుల్ ఫీల్ అయిపోయినా. అంటే ఇప్పుడు ఎట్లుంటాయంటే మా అమ్మ ఎత్తుకుంది హ్యాపీనెస్ ఒకటి అలాగా, అదైతే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మా డాడీ ఎత్తుకుంటే హ్యాపీనెస్ ఎట్లుంటుంది, ఆ హ్యాపీనెస్ని క్యాప్చర్ చేసి మీకు చూపెట్టాలని
సబ్స్క్రైబర్స్ని, అంటే నేను హ్యాపీగా ఫీల్ అయితే మీరు ఎట్లా ఫీల్ అవుతారు అని చెప్పి. సో ఇట్లా మీకు డైలీ రొటీన్ వ్లాగ్స్, అంటే డైలీ ఇట్లాంటి వ్లాగ్స్ ఎట్లా అంటే మా ఫ్యామిలీతో చేసుడు, అంటే నిహాల్ని తీసుకొని వారం మా ఇంటికి తీసుకొని ఆడిపించి అట్లా వ్లాగ్ తీసి అప్లోడ్ చేస్తాడు. సో మీకు ఇట్లా కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేను పక్కా మీ గురించి 100% ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనడు చూడు ఎట్లా చూస్తాడో, చూడు ఎంత క్యూట్గా చూస్తున్నాడు. స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయిండు, క్యూట్గా చూస్తున్నాడు, మొత్తం ఎంజాయ్ అయితే చేస్తుండు. ఏం చెప్పాలి మన క్యూట్నెస్కి, నేనైతే ఫిదా అయిపోయినా. ఇక మీరు ఎంతమంది ఫిదా అయ్యారో నాకు తెలియదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ కొత్త ఛానల్లో నిహాల్కే ఎక్కువ, అంటే నిహాల్కి ఇష్టపడ్డోళ్ళే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు అనుకుంటా. ఎందుకంటే మా ఇద్దరికి సబ్స్క్రైబర్స్ లేరు, ఇలా పాస్ట్ ఛానల్లో మా ఇద్దరికి ఉండే, దాంట్లో వెళ్ళిపోయింది. ఇప్పుడైతే నిహాల్కి ఇష్టపడేటోళ్ళే ఉండొచ్చు దీంట్లోనైతే. సో ఇది తర్వాత చెప్పుకుందాం ఈ సోది మొత్తం. సో చూడరు ఇప్పుడు మా మమ్మీతో చిట్ చాట్ చేస్తా, అంటే అడుగుతాం మమ్మీకి ఏమని ఇట్లా డాడీ ఎందుకు ఒప్పుకుంటారు ఏంది కథ అని చెప్పి. సో చూడండి వీడియోని అయితే లాస్ట్ వరకు. ఏమైంది, ఏం చేస్తుండ? గునుస్తుండా? ఎందుకు చెప్పు మమ్మీ, చెప్పు. ఏడుస్తుండు. ఈ బుడబుక్కలక్కనే స్నానం చేపించింది, ఈ బుడబుక్కలక్కనే స్నానం చేపించింది. ఓ అక్క, బుడబుక్కలక్క ఇలా చెల్లె కదా మమ్మీ? ఈమె నడిపి చెల్లె. ఎవరు లెక్కుండు పిన్ని? నీ లెక్కున్నదా? నా లెక్కుందా? మా అమ్మనేమో మా డాడీ లెక్కుందా అని అంటారు. నేను నీ లెక్కుంటాను అంట. నిజంగానే అందరూ అదే అంటారు. ఏముంటాడు నువ్వు నవ్వకే నవ్వినంటే వాడే గుర్తుకొస్తారు నాకంటే. దొంగ వెళ్ళిపోతుంది మెల్ల, ఏడ వీడ తీస్తా. నిహాల్ ఇగో ఇది చూడు, నిహాల్ ఇగో. ఏమైంది ఏం కాదు రామమ్మే, మా ఇంటికి వస్తే చదువుకుంటా, దాంట్లో ఏముంది అని చూసుకొని ఒక పని మనిషి కావాలి ఎట్లనైనా, అందుకైతే మంచిది. అయ్యా ఓ కామెంట్లు ఏమొచ్చినాయి తెలుసా? నువ్వు సంతూర్ నానమ్మ అంట, నువ్వు సంతూర్ నానమ్మ అంట. అంట వాళ్ళకి ఏం తెలుసు నువ్వు కలర్ వేసుకొని అట్లయినా. సరే నువ్వు ఎంగు సంతూర్ నానమ్మ, నీకేమైంది చెప్పు. ఏం పడేసిండు? సరే నేను చెప్తా సరే మమ్మీ మంచి ఇద్దరు చెప్పిన వద్దని చెప్తుంది వాడు వద్దని. నువ్వేంది వెళ్ళేది ఇజ్జత్ అడుగుతుంది. మన వీడియో డాడీ చూసింది, గట్టిగా చెప్పు. ఏమన్నా చెప్పు, ఏమన్నా ఎప్పుడు ఎత్తుకున్నాను. నువ్వు ఎత్తుకోవని అడగాలి. ఏమన్నా ఎత్తుకుంటే టైం వచ్చినప్పుడు. ఎందుకు టైం రాదు? ఆయనకి డాడీ చెప్తూ ఇంకనవి అట్లా అర్థం చేసుకోకరు మీరు బి తప్పు. డాడీకి టైం వచ్చేలోపు ఇంకి నడకబి వచ్చి ఉరికిపోతాడు. అప్పుడు గుర్తుపోయి పట్టాడే, వాడే ఉరికిపోయి గుర్తుపోయి పట్టాడు అంటున్నా. ఎత్తుకుంటాడు రా. ఎప్పుడు ఆడు చూడవు గుర్తుపోయి పట్టాడు ఆడు. మావాడు ఇప్పుడే నేను గుర్తుపట్టా, నీకు అటు ఇటు చేస్తాను. ఏం చేయడాడు. సరే మమ్మీ, నువ్వు పింగి వాళ్ళ మమ్మీ కాదు, నువ్వు పింగి వాళ్ళ మమ్మీ పక్క పక్కన కూర్చోదు. చిన్నప్పటి నుండి అలవాటు అయితే అమ్మకి చూడంగానే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. నువ్వు ఎత్తుకున్నావి అని ఏడుస్తున్నాడు. అయితే నా కామెంట్లలో ఏమంటారు అంటే, ఏమో పెట్టిరు కాబట్టి కామెంట్లలో సీదా మీ అమ్మకి తీసుకొని వేసినట్టు సీదా మీ డాడీ చేయలే వేసేసేవారు, ఎట్లుంటది ఏంది కథ అని అంటారు. దానికి చెప్పు ఎట్లయితే చెప్పు, అట్లా వేస్తే చెప్పు మమ్మీ, నేను వాడితోనే ఏం కాదు చెప్పు, అట్లా వేస్తే ఏమవుతుంది చెప్పు మమ్మీ. నాది పిండి టాపిక్ వదిలేసి ఏం కాదు ఎత్తుకుంటాడు. సరే తీసుకోవే అయిపో చేయలే.
నేను రాను. వేస్తా. పో మళ్ళీ. సరే, మొన్న వీడియోలో మీకు కరెక్ట్ అడగాలి. సో మీ గురించి మళ్ళీ అడుగుతున్నాను. ఎవరు పోలికలు వచ్చినాయి మీకు? నా కొడుకు పోలికలు. మళ్ళీ ఏమనంటే నా కొడుక్కి మా ఆయన పోలికలు వచ్చినాయి అంటే మొత్తం మీద నా మనమడు మా ఆయన లెక్క ఉండని ఆమె ఇండైరెక్ట్ గా ముఖం మీద చెప్పేస్తుంది. అయితే నీ మన్మన్నే చేసుకో పెళ్ళంటు. అయితే నీ మన్మన్నే చేసుకో పెళ్ళంటు. మీ అయ్యా అరే చూడరా, అరే ఏమంటున్నావు? రే అరే అరే ఇట్లా చూస్తున్నాను నువ్వు. అరే ఏమో అంటుర్రా. ఈ వీడియో మాత్రం పోస్ట్ చేయకు, సరేనా? సో గాయ్స్ చూసుకోరు ఇట్లా ఇవన్నీ తమాషాలు ఏందో నాకు అర్థమైతే బరాబర్ పోస్ట్ చేస్తాను నేను. వద్దు వద్దు నాన్న, వద్దు వద్దు, సరేనా? పోస్ట్ చేస్తా. ఎందుకంటే మీ గురించి ఇగో నేను ఎవరి గురించి బతికినా బతకకపోయినా పైసా గురించి ఆశించకపోయినా నా సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉండాలి. అందు గురించి అని వీడియో పక్కా అప్లోడ్ చేస్తా. ఎంతో రిస్క్ చేసి మరి అప్లోడ్ చేస్తున్నా కదా మమ్మీ. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తే రేపు నీ పరిస్థితి ఏంది? చెప్పు మళ్ళా వచ్చిందా నీ కొడుకు? దొంగనా కొడుకు? ఇంకేమంటే చెప్పు మమ్మీ. కొడుకు ఎందుకు పిలిపించినావు, ఏం చేసినావు, ఏం ముచ్చట్లు వేసినా ఆ ముచ్చట్లన్నీ వీడియో ఎడిటింగ్ వీడియోలో చూసుకోవాలని చెప్పాలి. మన ఎందుకు ఎత్తుకున్నావు అంటే ఎత్తుకోవద్దా? పాప మాడేం తప్పు చేసి? ఏం తప్పు చేయలేదు. సార్చి వస్తున్నావు మళ్ళీ రేపు బల్కంపేట్కి. సో అంటే పింకీకి నార్మల్ డెలివరీ అయ్యి సేఫ్ గా ఉడితే బల్కంపేట్ తీసుకో. బల్కంపేట్లో కోడింగ్ వస్తాను మొక్కుకున్నా. సో మీకు ఆ బ్లాగ్ బి అప్లోడ్ చేస్తా. ఇక అందుకే మొక్కుంది కాబట్టి తీర్చుకోవాలి కదా ఎట్లనైనా. ఇళ్ళమ్మ తల్లి ముందే పవర్ఫుల్. అందుకే రేపు పోయి మొక్కు తీర్చుకోదామని మమ్మీ వాళ్ళని అడుగుతూ ఎవరు రాని అంటారు. ఏమంటుంది, పుట్టెంటికలకు చూద్దామంట. వస్తా అప్పుడైనా? అప్పుడు వస్తా పుట్టనుకున్నప్పుడు. ఏమొస్తావో ఏమో, ఏమంటావు? ఎంటికలు చిన్న కట్ చేసుకోసాను. చిన్న కట్ చేసుకోవాలి ఇంకా చేసుకుంటా అవన్నీ కూడా చెప్తుండు. అవునారా? నువ్వు కూడా చెప్పున్నాను, నువ్వు కూడా చెప్పు, బుద్ధి వస్తుంది. ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పు. చెప్పు బుద్ధి వస్తుంది. చెప్పు ఏమైంది చెప్పు. చెప్పు ఏమైంది చెప్పు. మీ అత్త దగ్గర పోతా. అత్త దగ్గర పోతా. అత్త అవుతుంది అది. మరి అత్తనే అవుతుంది. అత్తమ్మ కూతురు అని అంటారు. అత్త అవుతుంది. నవ్వుతుండు. అరే పాట పాడరా. అరే పాట పాడరా. బొంగతండ్రి అదేమో పాట ఉంటుంది చూడు. ఇప్పుడు అర్షు వాడుతుంది. అల్లుడా గ్యారెల్ కావాలా, అల్లుడా గోలి కావాలా, అల్లుడా చికెన్ మటన్ కావాలి నాకు, చికెన్ మటన్. చెప్పు. ముచ్చల్గాడు ముచ్చల్గాడు ముచ్చల్గాడు. చెప్పమ్మా, చెప్పే. సో గైస్ ఆయనకి కెమెరా ఆన్ చేసిన కదా, కెమెరా మేకర్ కన్ను దింపండి. దింపినవరు. మీ అమ్మమ్మ గురించి ఒక పాట, నానమ్మ గురించి ఒక పాట పాడు. వద్దు నాన్న, నోట్లో పెట్టుకో. డెడ్ నెక్ డెడ్ నెక్ డెక్ నెక్ 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 డెడ్ నెక్. పాడు. పాడవా? పాడాడంటాడు. పాడవా? పాడవా? సో గైస్ ఇప్పుడైతే ఆయనకి ఏమంటారు, ఏం తీసుకురానికి పోతున్నాం? డ్రెస్ అంటే డ్రెస్సులు తీసుకురానికే పోతున్నాం. సో అప్పటి వరకు ఇన్ని మా పిన్ని చేతిలో పెట్టి మేము ఇద్దరం పోతాం. అది బి చూపిస్తాం మీకు. సో అంతే. ఈరోజు అయితే వస్తలేదు, 4 తిరుగుతలే. ఈరోజు అయితే వీడియో ఇంతే.
చెప్పు మమ్మీ ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు ఏం చెప్దాం అనుకుంటున్నా చెప్పు మమ్మీ ఏం కాదు సండి అంటే వంశం ఛానల్లోనే మనస్ఫూర్తి చెప్తావు దీంట్లో మాట్లాడవా ఇద్దరు మంచిగా నన్ను చెప్పు మమ్మీ ఏమన్నా సంధిగాని ఛానల్లో చెప్తావు నువ్వంటాడు వంశీగాని ఛానల్లో చెప్తాను ఆడంటే మంచిగా ఛానల్ గురించి దాని ప్రేమ ఉందా లేదా గద్యం సో గైస్ చూసుకోరి ఈరోజు వీడియోని అయితే ఇడికే ఎండ్ చేస్తున్నా సో అంతే ఇప్పుడు నెక్స్ట్ బట్టలు చూపెట్టి ఇడికే ఎండ్ చేసేస్తా సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అయితే సపోర్ట్ చేయరు చెప్పు మమ్మీ సపోర్ట్ చేయమని చెప్పు చెప్పు ఇంకా వాడు చెప్తుంది సపోర్ట్ చేయమని చెప్తున్నా వీడిని కూడా అట్లా చేయకున్నాం వద్దు